రైతుల ఉద్యమానికి ఇప్పట్లో పరిష్కారం లభించిందా? 2021 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కేంద్ర మంత్రులు 4వ దఫా చర్చల్లో చేసిన ప్రతిపాదనలను రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధర ప్రకారం 5 ఏళ్ల కాల పరిమితితో కొనుగోలు చేసేందుకు సహకార ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై 2 రోజుల్లోగా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్న రైతు ప్రతినిధులు తమ సంఘాలతో చర్చించి సోమవారం సాయంత్రమే కేంద్రానికి తమ వ్యతిరేకతను తెలియజేశారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, బుధవారం నుంచి తమ ఆందోళనలను శాంతియుతంగా కొనసాగిస్తామని తెలియజేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు తమకు అనుకూలంగా లేవని, ఢిల్లీ చేరుకునేందుకు బుధవారం రైతుల మార్చ్ నిర్వహిస్తామని రైతు నేత సర్వాన్ సింగ్ పందేర్ స్పష్టం చేశారు. సంబు సరిహద్దుల్లో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రతిపాదన రైతులకు అంతగా ప్రయోజనం చేకూర్చదని అన్నారు. తాము 23 పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తుండగా కేంద్రం కొన్ని పంటల కొనుగోలుకే ఒప్పందాలు చేసుకుంటామనడం సబబుగా లేదని పేర్కొన్నారు. మరో నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2-3 పంటలకే మద్దతు ధర ఇచ్చి మిగిలిన రైతాంగానికి అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. పప్పు ధాన్యాలకు మద్దతు ధర కల్పిస్తేనే ప్రభుత్వంపై 1.5 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించిన అంచనా తప్పని రైతు నేత దలేవాల్ పేర్కొన్నారు. ఈ విషయంపై తాము వ్యవసాయ నిపుణులతో చర్చించగా అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తే 1.75 లక్షల కోట్లు అవుతుందని వెల్లడించారని దలేవాల్ వివరించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పామాయిల్ను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం ఏటా 1.75 లక్షల కోట్లను వ్యయం చేస్తుంది. ఈ సొమ్మును దేశీయంగా నూనె గింజలను అభివృద్ధి చేసేందుకు రైతాంగానికి ఇస్తే అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించవచ్చని సూచించారు. ఇదిలా ఉండగా ఈ నెల 13న చెలో ఢిల్లీ పిలుపు మేరకు వేలాది మంది రైతులు శంభు, కనౌరి సరిహద్దు ప్రాంతాలను చేరుకున్నారు. 6 నెలలకు సరిపడా రేషన్తో తమ పోరాటానికి సన్నద్ధమై తరలివచ్చారు. మొత్తం 200 రైతు సంఘాల నుంచి దాదాపు 1,00,000 మంది రైతులు ఏ క్షణమైనా ఢిల్లీని ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో 4 దఫా చర్చలు విఫలం కావడంతో చలో ఢిల్లీ మార్చుకు బుధవారం మళ్లీ శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు కథన రంగంలోకి దిగుతున్నారు. రైతులను కట్టడి చేసేందుకు కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో రైతు ఉద్యమం రణరంగంగా మారి 2021 నాటి ఘటనలు పునరావృతం అవుతాయేమోననే ఆందోళన ప్రజలను వేధిస్తోంది. रिपोर्टा लागू करेंगे